హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుంటూరు స్కేటింగ్. గుంటూరు స్కేటింగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏ విధంగా స్ట్రెచ్ చేయాలి, రన్ చేయాలి అండ్ జంప్ చేయాలి మూమెంట్ చెప్పాక, ఆ స్ట్రెచ్చింగ్ జంపింగ్ మూమెంట్ డైలీ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు స్కేట్ మీద మంచి కంట్రోలింగ్ అండ్ స్ట్రెచ్, లెగ్ స్ట్రెచ్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. స్ట్రెచ్, రన్నింగ్, జంపింగ్స్ ఈ మూడు కూడా 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే దాంట్లో 2 సెట్స్గా మీరు డివైడ్ చేసుకుని దీన్ని యూజ్ చేయండి డైలీ. దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు మంచి కంట్రోలింగ్ స్కేట్ మీద వచ్చే అవకాశం ఉంటుంది బాగా. నెక్స్ట్ టాపిక్ వెళ్ళక ముందు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ హౌ టు లర్న్ స్కేటింగ్ ఎపిసోడ్ 7. మీరు ఈ బాబుని చూస్తున్నాగా, ఈ బాబు చూస్తున్న హెల్మెట్ నార్మల్ హెల్మెట్ అండి. ఈ హెల్మెట్ని నేను తొందరగా ప్రిఫర్ చేయను, అంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూడండి. దీంట్లో యూజ్ చేస్తున్న హెల్మెట్స్ మంచి హెల్మెట్స్, దీనివల్ల కింద పడిన తలకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటుందండి. ఈ బాబుని చూడండి. ఈ బాబు స్కేట్స్, బేసిక్ స్కేట్స్. అంతకుముందు నేను ఎపిసోడ్ దీని గురించి చెప్పాను. ఈ స్కేట్స్ వచ్చి దీని మీద స్కేటింగ్ ఉంచడానికి అండ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈజీగా, కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అదే ఈ వీళ్ళు వేసుకున్న బేసిక్ స్కేట్స్, ఇది ఇన్లైన్ బేసిక్ స్కేట్స్ అంటారు. ఇన్లైన్ బేసిక్ స్కేట్స్. ఈ బేసిక్ స్కేట్స్ మీద బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టంగా అండ్ డిఫికల్ట్గా ఉంటుంది. దీని మీద నుంచుని బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టం. ప్లస్ అది కాకుండా నుంచునేటప్పుడు బ్యాలెన్స్ కుదరగా యాంకిల్ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు ఇట్లాంటి స్కేట్స్ తొందరపడి తీసుకోవద్దు. అంటే చూడడానికి అవుట్లుక్ బాగుంటుంది, కానీ దీని మీద నేర్చుకోవడం కొంచెం కష్టం. ఫస్ట్ మీరు దీని మీద ప్రాక్టీస్ చేయండి. దీని మీద బ్యాలెన్స్ కంట్రోలింగ్ బాగా వచ్చిన తర్వాత కావాలనుకుంటే మీరు ఇన్లైన్ బేసిక్ స్కేట్ తీసుకొని దాని మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బాగా ఈజీగా, కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు స్కేటింగ్ మీద బాగా బ్యాలెన్స్ కంట్రోల్ వచ్చిన తర్వాత కావాలనుకుంటే ఇన్లైన్ స్కేట్ తీసుకోవచ్చు, లేకపోతే క్వాడ్ స్కేటింగ్ షూ తీసుకోవచ్చు. ఈ రెండిట్లో మీ ఇష్టం, ఇంకా మీ చాయిస్ అది. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది క్వాడ్ షూ. ఇది క్వాడ్ స్కేటింగ్ షూ వచ్చి నార్మల్ వీల్ అండి. అండ్ నార్మల్ వీల్ అంటే దీంట్లో మంచి వీల్స్ ఉన్నాయి అండ్ తక్కువ క్వాలిటీ ఉన్నాయి అండ్ హెవీ క్వాలిటీ ఉన్నాయి. దీంట్లో క్వాలిటీ వీల్స్ ఉన్నాయండి. ఆ క్వాలిటీ వీల్స్ కూడా మీకు ఈ వీడియో చూపిస్తాను, చూస్తుంది ఎండింగ్ వరకు. ఇది ఇన్లైన్ షూ అండి. ఇది ఇన్లైన్లో ప్రొఫెషనల్. అది మీరు ఇందాక చూసారుగా, అది బేసిక్ ఇన్లైన్, ఇది ప్రొఫెషనల్ ఇన్లైన్. ఇది కొంచెం బాగా స్పీడ్గా వెళ్తాయి. అంటే దీంట్లో టోర్నమెంట్స్ కూడా యూస్ఫుల్గా ఉండేది ఈ స్కేట్ అయితే. అది బేసిక్ స్కేట్ అయితే మీకు టోర్నమెంట్స్కి అంతగా పనికి రావు, యూస్ఫుల్గా ఉండవు. బేసిక్ స్కేటింగ్ నేర్చుకున్న తర్వాత మీరు మీ ఇష్టం, క్వాడ్ షూ కావాలంటే క్వాడ్ షూ తీసుకోవచ్చు, కావాలనుకుంటే ఇన్లైన్ షూ కావాలంటే ఇన్లైన్ షూ తీసుకోవచ్చు. అంటే ఈ ఇన్లైన్ షూ వచ్చేది ప్రొఫెషనల్ వచ్చి కొంచెం కాస్ట్లీ, అది క్వాడ్ షూ అయితే కొంచెం తక్కువ రేట్లో వస్తుంది. ఎవరి ఇష్టం వాళ్ళు కాబట్టి అది మీ ఇష్టం. ఇంకా మీరు క్వాడ్ షూ తీసుకుంటారా, అది ఇన్లైన్ షూ తీసుకుంటారా అనేది అది మీ చాయిస్. అది మీరు ఇన్లైన్ షూ తీసుకున్నా అండ్ క్వాడ్ షూ తీసుకున్నా మీరు ఫస్ట్ స్కేట్స్కి మంచి ప్రొటెక్షన్ ఇవ్వండి. ప్రొటెక్షన్ అంటే మీరు స్కేట్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చూసుకోండి. ఈ స్కేట్ మీరు చూడండి, ఫ్రంట్ ఏ విధంగా మీకు డ్యామేజ్ అయిందో దాన్ని ఏ డ్యామేజ్ లేకుండా మంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఒక ప్లాస్టర్ చూసుకోండి. లాస్ట్ ఎపిసోడ్లో చూపించాను ప్లాస్టర్ ఏ విధంగా వేయాలి, ఏ విధంగా వేయకూడదు అనేది. అది కొంచెం ఒక బాబుది ప్లాస్టర్ ఉంది, ఒక బాబుదేమో వితౌట్ ప్లాస్టర్ ఉంది. ఈ విధంగా మీరు ప్లాస్టర్ వేసుకుంటే మంచి స్కేట్కి మంచి సపోర్ట్గా ఉండేది. ఇది కొంచెం ఇన్లైన్ షూకి ఇలా ప్లాస్టర్ వేసుకుంటే మీ స్కేట్స్కి మంచి లైఫ్ లాంగ్ టైం సపోర్ట్గా ఉంటుంది. మీరు చూస్తున్న ఈ స్కేటింగ్ షూ వీల్స్ ఉన్నాయండి. ఆ వీల్స్ వచ్చి రోడ్ వీల్స్ అండి. రోడ్ వీల్స్ రింక్లో చేయొచ్చు అండ్ రోడ్లో కూడా చేయొచ్చు, కానీ రోడ్లో పర్ఫార్మెన్స్ బాగా ఎక్సలెంట్గా ఉంటుంది. మరి రింక్ వీల్స్ వేరుగా ఉంటాయండి. అంటే రింక్ వీల్స్ అండ్ రోడ్ వీల్స్ సపరేట్, కానీ ఎక్కువ మంది రోడ్ వీల్స్ ఎక్కువ వాడతారు. కానీ రింక్లో వచ్చేటప్పటికి రింక్ వీల్స్ వేస్తే ఇంకొంచెం స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రింక్ వీల్ వచ్చి చూడండి, ఈ ఫోటో చూసినా ఇది ఒక క్వాలిటీ రింక్ వీల్, ఇది కొన్ని చూడండి, ఇది ఒక క్వాలిటీ రింక్ వీల్. ఈ వీల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వీల్స్ ఉన్నాయండి. రింక్ వీల్, రోడ్ వీల్ చాలా క్వాలిటీస్ అండ్ డిఫరెంట్ క్వాలిటీస్ ప్రైస్లో ఉన్నాయి స్కేటింగ్ షూస్. మీరు ఈ పిక్చర్లో చూడండి, 246 చెస్ట్ నెంబర్ 246 ఆ నెంబర్ అతను రోడ్ వీల్స్ అండి. ఆ బాబు పక్కన ఇద్దరు ఉన్నారుగా, వాళ్ళిద్దరు రింక్ వీల్స్. ఈ రింక్ వీల్స్ ఓన్లీ రింక్లోనే చేయాలండి. రింక్లో మంచి స్పీడ్గా అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ రింక్ వీల్స్ రింక్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత టోర్నమెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టోర్నమెంట్స్లో మంచి రిజల్ట్ వస్తుంది మీకు. చాలామంది టోర్నమెంట్స్ ఒక 10 days 15 days అనగా రింక్ వీల్స్ కొనుక్కుంటారండి. అలా లేకుండా ఒక 2-3 months బిఫోరే తీసుకుని ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు రింక్ వీల్స్ తీసుకోవాలి.
ఇది చూడండి, ఫోటో చూడండి. టోర్నమెంట్స్ ముందు మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ఎవ్రీ సండే హాలిడేస్ టైంలో బయట రోడ్డు మీద అండ్ హిల్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తాం. హిల్స్ ఉన్న ప్లేస్లో అప్ ఉండేది కాబట్టి అప్ ఉన్న ప్లేస్లో లెగ్ అండ్ స్టామినా, లెగ్ పవర్ అండ్ స్టామినా పెరిగింది. దానివల్ల మనకి టోర్నమెంట్స్లో విన్ అయ్యే అవకాశం ఉండేది. దానికోసం ఎక్కువగా అప్ ప్లేస్లో ప్రాక్టీస్ చేయాలండి. ఆ తర్వాత చూడండి, ఈ బాబు స్కేట్స్ ఇన్లైన్ ప్రొఫెషనల్ స్కేట్స్ అండి. ఇన్లైన్ ప్రొఫెషనల్ స్కేట్స్. ఈ స్కేట్స్ వల్ల రోలర్ స్కేటింగ్ అండ్ ఐస్ స్కేటింగ్ రెండు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రొఫెషనల్ స్కేట్స్ వల్ల. అదే క్వాడ్ స్కేట్ అయితే మనం ఐస్ స్కేటింగ్ చేయడం కుదరదు. అదే ఇన్లైన్ స్కేట్ అయితే కింద ఫ్రేమ్ తీసి ఐస్ స్కేట్ కూడా చేయొచ్చు. చూడండి, వీడియో చూడండి, వీళ్ళు రోలర్ స్కేటింగ్ చేస్తూ ఐస్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనివల్ల మనకి రోలర్ అండ్ ఐస్ టోర్నమెంట్స్కి మనం పార్టిసిపేట్ చేయడానికి మంచి ఈజీగా అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చి ఐస్ స్కేట్ అండి. ఇది ఐస్ స్కేట్లో బేసిక్ ఐస్ స్కేట్, అక్కడ రెంట్కి ఇస్తారు బేసిక్ ఐస్ స్కేట్. ఇది ఢిల్లీలో ఉందండి, ఇది ఇండోర్ రింక్. ఈ విధంగా రోలర్ స్కేటింగ్ అండ్ ఐస్ స్కేటింగ్లో కూడా ప్రతి దాంట్లో బేసిక్ స్కేట్స్ అండ్ ప్రొఫెషనల్ స్కేట్స్ ఉంటాయి. బయట షాపుల్లో అండ్ ఆన్లైన్లో ఎక్కువగా 99% బేసిక్ స్కేట్సే మీకు చూపిస్తుంటాయి, తక్కువ ప్రైస్ చూపిస్తుంటాయి. తక్కువ ప్రైస్ మొత్తం 99% బేసిక్ స్కేట్సే. మీకు మంచి స్కేట్స్ కావాలనుకుంటే మీ కోచ్ని కాంటాక్ట్ చేయండి, లేకపోతే మమ్మల్ని అయినా కాంటాక్ట్ చేయండి, మీకు మంచి స్కేట్స్ ఇస్తాం మేము. ఈ డాగ్ చూడండి, స్కేట్ బోర్డ్ మీద లెగ్ పెట్టి అండ్ స్పెట్ పెట్టుకుని స్టైలిష్గా ఎలాగా ఫోటో దిగిందో చాలా బాగుంది. అండ్ మేము స్కేట్ బోర్డ్ కూడా నేర్పిస్తామండి. త్వరలో మా యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా స్కేట్ బోర్డ్ నేర్చుకోవాలి, స్కేట్ బోర్డ్ మీద ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.